ఉన్నారు. సో దయచేసి హెచ్యు దగ్గర ఉన్నటువంటి ఆ 400 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క జింకల్ని, ఆ నెమల్ని, ఆ అటవీ ప్రాంతాన్ని దయచేసి కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కాంక్రీట్ జంగల్గా చేయొద్దు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టదంటూ అటు ప్రకాష్ రాజు నుంచి ఇటు రామ్ చరణ్ దాకా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. హెచ్యు స్టూడెంట్స్కు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది బరాబర్ రాష్ట్ర ప్రభుత్వ భూమే. ఈ 400 ఎకరాలు గతంలో హెచ్యు ఉన్నటువంటి రిజిస్టరు ఇష్టపూరితంగా సంతకం పెట్టి బదిలీ చేసినటువంటి భూమి. సో 397 ఎకరాల భూమిని హెచ్యుకు వేరే చోట మేము ఏర్పాటు చేసడం జరిగిందంటూ ఇక బరాబర్ ఇది ప్రభుత్వ భూమి అంటూ కోర్టుకు వెళ్ళి కొట్లాడి తెచ్చుకున్నటువంటి భూమి అంటూ ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు సంబంధించినటువంటి 42% బిల్లును పార్లమెంట్లో ఆమోద ముద్ర వేసుకోవాల్సిందే అంటూ బీసీ నాయకులు ఇవాళ ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వేదికగా లడాయి చేస్తూ ఉన్నారు. కేవలం తెలంగాణ బీసీ బిడ్డలే కాదు, ఇక దక్షిణాది భారత రాష్ట్రంలో సో దక్షిణ భారత్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా ఇవాళ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి బీసీల ధర్నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ నాయకులంతా కూడా ఢిల్లీకి పోతా ఉన్నారు. ఇప్పటికే 1500 మంది బీసీ బిడ్డలు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి పోయారు నిన్న. అక్కడ ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు కావచ్చు, ఇతర బీసీ నాయకులంతా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. కానీ ఇక్కడ గమ్మత్తైన ముచ్చట ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లుకు ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ నాయకులు మద్దతు తెలిపి బల్లాలు జరిసి జైగొట్టిరు. కానీ ఢిల్లీలో మాత్రం బీసీ బిల్లుకు మద్దతు తెలపట్లేదు బీజేపీ నాయకులు. గల్లీలోనేమో జై కొడుతున్నారు బీసీ బిల్లుకు, మరి ఢిల్లీలోనేమో నై అంటున్నారు. సో ఇదే ప్రశ్న ఇప్పుడు బీసీ నాయకుల్లో కాంగ్రెస్ నాయకులు నెలకొన్నది. సో మరి బీజేపీ నాయకులు, ఎంపీలు ముఖ్యంగా ఎందుకు ఈ బీసీ బిల్ల మీద పార్లమెంట్లో లడాయి చేయట్లేదు, ఎందుకు మాకు మద్దతు తెలపట్లేదు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు, ఎందుకు ఢిల్లీకి మాతో పాటు వచ్చి అక్కడ జంతర్ మంతర్లో కూర్చోవట్లేదు అనేది ఒక ప్రశ్న కనబడుతుంది. ఇంకోవైపు సన్నబియ్యం ఇష్యూ కనబడుతూ ఉంది. కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని క్రైమ్లు పెరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు, మానభంగాలు పెరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. ఒక్కసారి ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం ముందుగా, అనంతరం పూర్తి వార్తా కథంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, క్యాబినెట్ విస్తరణ కూడా తాత్కాలికంగా కొన్ని రోజులు బ్రేక్ పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే నిన్న రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది, ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అందులో మన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇటు ప్రసాద్ కుమారు, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఇక రంగారెడ్డికి సంబంధించి మల్లెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఈ నలుగురిలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలంటూ లేఖ రాసిరు. సో తాత్కాలిక బ్రేక్ పడే అవకాశం ఉందంటారు. ఎందుకంటే మొన్నటి వరకు ఉగాదికి అయిపోతుంది క్యాబినెట్ విస్తరణ అన్నారు. ఇంకోవైపు ఏప్రిల్ 3 అన్నారు. ఏప్రిల్ 3 తెల్లారితే ఇక ఒడిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందంటారు. ఇంకోవైపు హెచ్సియులో మహ్యోం పాత్ర ఉంది. మహ్యోం కబ్జా కూడా, హెచ్సియు భూములను కబ్జా చేస్తున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. రైట్, ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథంలోకి వెళ్దాం. మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం అనుకున్నట్టుగానే మహ్యోం భూ కబ్జా, హెచ్సియులో 25 ఎకరాల స్వాహా, రామేశ్వరరావుకు దోచిపెట్టారు. కేసీఆర్ హయాంలోనే భూముల మాయం, అక్కడ పెద్ద అపార్ట్మెంట్లు నిర్మించారు. ఇప్పుడు కేటీఆర్ నీతులు చెబుతున్నారు. మహ్యోం విహాయంగా వద్ద ఎమ్మెల్సీ బల్మూర్ ఆందోళన, ఆ 400 ఎకరాలు పూర్తిగా సర్కార్వే. బీఆర్ఎస్ బీజేపీది అనవసర రాధాంతమంటూ ఫైర్. హెచ్సియు భూముల్ని వివాదం కొత్త మలుపు తిరిగింది. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలోనే హెచ్సియు భూములకు కబ్జా గురయ్యాయి. ఇక హెచ్సియు భూముల్లో జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మహ్యోం పాగా వేసిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మహ్యోం విహాయంగా అపార్ట్మెంట్ వద్ద ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, విద్యార్థి నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. సో ఈ హెచ్సియు అనేటువంటి యూనివర్సిటీ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి వివాదం కొత్త మలుపు తిరిగింది. మహ్యోం రామేశ్వరరావుకు సంబంధించి అక్కడ 25 ఎకరాలు కబ్జా చేశారని నిన్న ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సో అంశాన్ని పరిశీలిస్తే
ఇది నిజమే అన్నటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఒక్కసారి మహేం గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. హెచ్సియుకి సంబంధించి మహేం సంబంధించి ఇక హెల్త్ సూపర్వైజర్ దారుణ హత్య అంటూ వార్త కనిపిస్తుంది. బైకు ఆపి మరి దుండగులు ఘాతకానికి పాల్పడ్డారట. మిర్చి తోటలో గొడ్డలితో నరికి చంపినటువంటి వార్త మనకు కనిపిస్తూ ఉంది. స్టూడెంట్స్కే నా సపోర్ట్ అంటూ ప్రకాష్ రాజు ఇక్కడ హెచ్సియు మీద స్పందించుడు. ఇదే ప్రకాష్ రాజు ఆ బెట్టింగ్ యాప్స్ మీద కూడా తొందరగా స్పందించుంటే బాగుంటుండే. ఇదే ప్రకాష్ రాజు అఘాయిత్యాలు మానభంగాలు జరిగినప్పుడు కూడా స్పందిస్తే బాగుంటుండే. సో ప్రకాష్ రాజు ఇవాళ హెచ్సియు భూముల మీద స్పందించిండు. మరి ఎందుకు స్పందించిండో, ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని స్పందించిండో తెలియదని కొన్ని విమర్శలు వస్తున్నాయి. మల్రెడ్డికి మంత్రి పదవి, రంగారెడ్డి హైదరాబాద్లకు క్యాబినెట్లో చోటు, పార్టీకి ప్రభుత్వానికి ఇదే మంచిది, హైకమాండ్కు జానారెడ్డి లేఖ, ఖర్గే కేసీలకు తెలిపిన సీనియర్ నేత, పలుమార్లు మంత్రి పదవి కోరిన మల్రెడ్డి జానారెడ్డి లేఖ మల్రెడ్డి కోసమైనట్టు టాక్. సో మల్రెడ్డి రంగారెడ్డిని మనం సంప్రదించే ప్రయత్నం చేసినాం. ఆయన నిజంగానే అసంతృప్తిగా ఉన్నాడు, మంత్రి పదవి కోసం ఆశపడుతున్నాడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తుంది మంత్రి పదవి? 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఉమ్మడి రంగారెడ్డి నుంచి మాకు ప్రాతినిధ్యం ఇస్తే మా ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది అని మల్రెడ్డి రంగారెడ్డి ఆశపడుతున్నది వాస్తవమే. ఆయన గత 4-5 రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల్ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఢిల్లీలోనే వేదికగా అక్కడ ఆయన ప్రయత్నాలు, ఆయన లాబింగ్లు ఆయన చేస్తూ ఉన్నాడు. సో మేబీ మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఖచ్చితంగా 100కి 90% కనిపిస్తుంది. 100కి 90% ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత మల్రెడ్డి రంగారెడ్డి ఈసారి మంత్రివర్గంలో అడుగు పెట్టబోతున్నాడు అనేది 100కి 100% స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే మనం చెప్పినాం, కొంతమంది 4-5 బెర్తులు ఫిల్ చేయబోతున్నారు, 6 మందికి అవకాశం ఉంటే 5గురికి అవకాశం ఇవ్వబోతున్నారు, 4 ఫిల్ చేయబోతున్నారు. కాదు, 100కు 100% చెప్తున్నా, 6గురికి 6 అవకాశాలు రాబోతున్నాయి. 18 ఇప్పటికీ 12 మంది మంత్రులు ముఖ్యమంత్రితో కలిపి ఉంటే ఇంకా 6గురికి మంత్రివర్గంలో అవకాశం ఉంది. 6గురికి అవకాశం ఇవ్వబోతున్నారు, 4గురికి 5గురికి కాదు, 6 బెర్తులు కూడా ఫుల్ చేయబోతున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. జర్మనీ మహిళపై గ్యాంగ్ రేప్, ఇక క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యము, స్నేహితులతో కలిసి దారుణం, ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా ఘటన, ఫ్రెండ్ కోసం హైదరాబాద్ వచ్చిన మహిళ, పైడి షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు, పోలీసులు అదుపులోకి నిందితులంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు పాస్టర్ను ఫోటో తీసింది ఎవరు? వైన్ షాప్ సీసీటీవీలో సంచలనం. మార్చి 24న ఎల్బీనగర్లో లిక్కర్ కొనుగోలు, ఫోన్పేతో 950 పేమెంట్. పాస్టర్ను ఫోటో తీసిన గుర్తు తెలియని వ్యక్తి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో పక్కా మర్డర్ అంటున్న క్రైస్తవ సంఘాలు. ఫాలో చేసింది ఎవరంటూ మనకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. పాస్టర్ పగడాల ప్రవీణ్కి సంబంధించిన ఇష్యూ ఇంకా సర్దుమనగలేదు. రైట్, ఒక్కసారి ఈనాడున్నటువంటి హెడ్లైన్ చూస్తే, ఆగని రగడ, తరగతులను బహిష్కరించిన హెచ్సియు విద్యార్థులు, ఆందోళనలు చేపట్టిన సంఘాలు, వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతల డిమాండు, వివాదంపై సీఎం అత్యవసర భేటీ, తాజా పరిస్థితులపై ఆరా. ఇక గత పాలకుల దుష్ప్రచారంతోనే భూ వివాదం, 400 ఎకరాల ప్రజల ఆస్తి, హెచ్సియు నుంచి అంగుళం కూడా తీసుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రుడు శ్రీధరబాబు, పొంగులేటి ఓ క్లారిటీ. రైతులకు కన్నీళ్ళ, ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజతోత్సవ సభ, బారాస నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఇక విస్తరణపై ప్రతిష్టంభన, మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ అధిష్టానంపై ఆశావాహుల ఒత్తిడి, ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కు ప్రాతినిధ్యం కల్పించాలంటూ తాజాగా జానారెడ్డి లేఖ. ప్రతిష్టంభన అంటే ఇక అర్థం చేసుకోవాలి, కొంత టైం పట్టే అవకాశం ఉంది. నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు, తొలుత చర్చ, అనంతరం ఓటింగు, గురువారం రాజ్యసభకు బిల్లు. పార్టీ ఎంపీలకు విప్పు జారీ చేసిన అధికార విపక్షాలు ఐక్యంగా అడ్డుకోవాలని ఇండియా కూటమి నిర్ణయం. జర్మనీ యువతిపై అత్యాచారం అంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే, సమస్యన హెచ్సిఏ వివాదం, ఉదయం విజిలెన్స్ విచారణ, సాయంత్రం రాజీ. సన్ రైజర్స్తో పాటు ఒప్పందానికి హెచ్సిఏ అంగీకారం, సీఎం రేవంత్ ఘాటు హెచ్చరికతో సర్దుకున్న పెద్దలు. వివాదం సద్దుమణిగిందంటూ సంయుక్త ప్రకటన, సీఎంకు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ కృతజ్ఞతలు. ఇక ఉప్పల్ స్టేడియం విజిలెన్స్ అధికారుల విచారణ, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు. సో టికెట్లలో 10% టికెట్లు ఇస్తామని ఒప్పుకున్నారు. 10% అంటే
సీటింగ్ కెపాసిటీ ఉంటుంది కదా, స్టేడియంకి సంబంధించిన సీటింగ్ కెపాసిటీలో 10% హెచ్సి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు 10% అంటే ఒక 3,000 ఎంతనో టికెట్లు వాళ్ళకు వస్తాయన్నమాట. ఆ భూములు సర్కారువే, వాటిపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు మాకే అంటూ హెచ్సికి సంబంధించిన 400 ఎకరాల హైలైట్ కనిపిస్తుంది ఆంధ్రజ్యోతిలో. ఇక సన్న బియ్యం సంబరం. నల్గొండ జిల్లా కనగల్లు మండలం జియాడపల్లిలో సన్న బియ్యం లబ్ధిదారుల సంతోషం. ఈ సన్న బియ్యం సంతోషం చిరకాలం కలకాలం ఉండేటట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి. అక్కడ ఎటైన్ రేషన్లో ఉన్నటువంటి ఆ రేషన్ డీలర్లు, ఇక్కడ లబ్ధిదారులైనటువంటి ప్రజలు కూడా చూసుకోవాలి. ఇలా ఒక్కరోజు ఫోటోలకు ఫోజులు ఇచ్చి మురుసుడు కాదు, ఆ బియ్యాన్ని పక్కదారి పక్కదారి పట్టకుండా ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాలి, కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి సన్న బియ్యాన్ని కనుక పక్కదారి పట్టిస్తే. సో ఇక్కడ ప్రభుత్వం ఇంత కష్టమైన ఇంత నష్టమైనా భరిస్తూ ప్రజల కోసం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని కూడా ప్రజలు దయచేసి మీరు ఉపయోగించుకోవాలి. అంతేగాని ఇడ్లీ బండోని కమ్ముకుంటా, దోశ బండోని కమ్ముకుంటా, రాళ్ళు వచ్చినాయి, రప్పలు వచ్చినాయి, ఈ కాకెమ్మ కథలు చెప్పొద్దు. దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టించొద్దు. ప్రజల కోసం ఇంత కష్టపడి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ సన్న బియ్యాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అర్హులందరూ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అక్రమ బద్దీకరణకు రెక్కలంటూ వార్త కనిపిస్తుంది. కుంట్లూరు ఎక్స్ రోడ్లో ఉన్న ప్రభుత్వ భూమి మార్క్ చేసిన విభాగం ఇదంతా కూడా. సో 200 కోట్ల ప్రభుత్వ భూమి కొట్టేసే ప్లాన్. కుంట్లూరు ఎక్స్ రోడ్లో 2 ఎకరాలకు ఎసరు. 2015లో 600 చదరపు గజాల క్రమబద్ధీకరణ. 2022లో మరొక 3,635 చదరపు గజాలకు దరఖాస్తు. నిర్మాణాలు లేకపోయినా అప్పటి సర్కార్ గ్రీన్ సిగ్నల్. క్రమబద్ధీకరణ కోసం ఫీజు కూడా వసూలు. ప్రభుత్వం మారిపోవడంతో అటకెక్కిన ఫైల్. తాజాగా ఓ ఎమ్మెల్యేతో క్రమబద్ధీకరణకు పావులు, భూమి రెగ్యులరైజేషన్కు లైన్ క్లియర్ అంటూ వార్త కనిపిస్తుంది. సో ఎక్కడికక్కడ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసేందుకు కొంతమంది దొంగ బడవేగాలు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. అవసరమైతే దాన్ని కబ్జా పెడతానే ఉన్నారు. ఇక విదేశీ యువతిపై అత్యాచారం అంటే కూడా హైలైట్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ వక్ఫై డి అంటే డి నేడు లోక్సభ బిల్లు అంటూ చర్చకు 8 గంటల కేటాయింపు అంటూ మనకు హైలైట్గా వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. ఒక్కసారి వెలుగులో చూస్తే, వెలుగులో సన్నబియ్యం సంబరం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ. జిల్లాలో ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. సన్నబియ్యం చూసి మురిసిన జనం. క్వాలిటీగా ఉన్నాయంటూ కితాబు. 4 సభ్యులను కుటుంబానికి ప్రతి నెల 1,200 ఆదా. ఇక రాష్ట్ర ప్రజలకు ఏటా 10,000 కోట్లకు పైగా లబ్ధి అంటూ వార్త కనిపిస్తుంది. సో సన్నబియ్యం సంబరం నిన్న అంబరాన్ని అంటుతా ఉన్నాయి నిరుపేద కుటుంబాల్లో. యూపీలో ఇండ్ల కూల్చివేతలపై సుప్రీం సీరియస్ అయింది. ఒక్కో బాధితుడికి 10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. మానవత్వం లేకుండా చట్టవిరుద్ధంగా కూల్చివేస్తారంటూ ఫైర్ అయింది సుప్రీం. అయితే బాధితులకు నోటీసులు ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కూల్చివేతలు ఎలా చేపడతారు? ఆ నోటీసులపై వారు కనీసం సవాలు చేసే టైం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ తీరు చాలా దురదృష్టకరం. కూల్చివేతలు చట్టవిరుద్ధం మాత్రమే కాదు, పౌరుల జీవించే హక్కు కింద వచ్చే రైట్ టు షెల్టర్ను సైతం ప్రభుత్వం ఉల్లంఘించింది. గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్కు చెందిన ఆస్తులను నేలమట్టం చేస్తున్నామని నోటీసులు ఇచ్చి ఇండ్లు పడగొట్టారు. ప్రభుత్వ చర్యతో ఇండ్లు కోల్పోయిన బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రైట్, ప్రతిపక్షాలది పొలిటికల్ డ్రామా. కంచెగచ్చుబోలి భూములపై వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సీఎం సీరియస్ అయిన వార్త కూడా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ బీజేపీ పచ్చి అబద్ధాలంటూ మంత్రులు పెట్టిన ప్రెస్ మీట్ కూడా హైలైట్ కనిపిస్తుంది వెలుగు పేపర్లో. 4 రోజులు వానలట. నేడు రేపు వడగండ్లు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఆ తర్వాత 2 రోజులు ఈదురుగాళ్ళు, వాన, ఎల్లో అలర్ట్. 2 నుంచి 4 డిగ్రీలు తక్కువన్న టెంపరేచర్లు. సో ఎండ తగ్గి వాన రాబోతుందని క్లియర్ అర్థమవుతుంది. సో రైతన్నలు పొలంలో ఏమైనా పంటలు పొలంలో కోసిపెట్టినటువంటి కళ్ళాలుంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక అప్పుడు సై ఇప్పుడు నై అంట. నాడు ప్రభుత్వ భూమిలో వేలంతో 30,000 కోట్ల పైన సమీకరించిన బీఆర్ఎస్ మస్తు భూములు అమ్ముకున్నది. ఇప్పుడేమో కాకమ్మ కథలు చెప్తా ఉంది, ఇక ఏమేమో చెప్తా ఉంది. ఇక బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం. మద్దతు ఇవ్వాలని 2 పార్టీలను బీసీ సంఘాలు కోరిన సైలెంట్. కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సైతం పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. 42% బీసీ రిజర్వేషన్ కోసం సంబంధించినటువంటి ధర్నాలో బీజేపీ బీఆర్ఎస్ దూరం ఉన్నాయట. ఒక్కసారి దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే,
బుల్డోజర్ చర్యలు సరికావంటూ పుస్తకాలతో పరిగెత్తిన బాలిక వీడియో మమ్మల్ని కదిలించింది. దేశంలో చట్టబద్ధ పాలన ఉన్నందున వీటిని అంగీకరించలేం. బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. ప్రయాగరాజ్ డెవలప్మెంట్ అథారిటీకి సుప్రీంకోర్టు ఆదేశం అంటూ ఓ వార్త కనిపిస్తుంది. ఇక విధ్వంసమే రేవంత్ ఎజెండా. ఇది ప్రజాప్రభుత్వమా బుల్డోజర్ కంపెనీనా? అర్ధరాత్రి బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి? దాస్తున్న నిజమేంటో చెప్పాలంటూ కేటీఆర్. జాతీయ పార్కుగా ప్రకటించాలంటూ కంచగచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వాటా ఫౌండేషన్. వేలం ఆపాలని రిక్వెస్టు, నేడు విచారణ. 400 ఎకరాలు అటవీ శాఖవే, కేంద్రం అనుమతి లేకుండా నరికివేత ఎలా? సుప్రీంకోర్టు తీర్పులను మరిచారా? వేలం కుదరదు, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. ఇక్కడ బండి సంజయ్కి కాంగ్రెస్ వాళ్ళు ఓ సూటి ప్రశ్న అడుగుతున్నారు. ఇవి నిజంగానే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయితే సెంట్రల్ యూనివర్సిటీ పర్మిషన్ కావాలి అమ్మాలన్నా, వేలం వేయాలన్నా, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూములు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి హక్కులు ఉండవు. సో సెంట్రల్ నుంచి మీరు దీన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు, దీనికి సంబంధించి లీగల్గా మీరు నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. మరి ఎందుకు ఇటు కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, మరి బీజేపీకి సంబంధించి ఇక్కడ ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులుగా, ఎందుకు దీని మీద మరి కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఆపట్లేదు అనేది కొంతమంది అంటున్నారు. ఇవి బరాబర్ ప్రభుత్వ భూమి, రాష్ట్ర ప్రభుత్వ భూమి అనేది క్లియర్ తెలుస్తూ ఉంది. కేవలం రాజకీయాల కోసం విద్యార్థుల్ని అడ్డం పెట్టుకుని ఈ రకంగా ముందుకు పోతుంది బీజేపీ బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి వర్షాలు. ఇక 1,00,000 దాటనున్న బంగారం అంట. గ్లోబల్ మార్కెట్లో మరొక 13% పెరిగే ఛాన్స్. బంగారం కొనడం ఆపని సెంట్రల్ బ్యాంకులు. ట్రంప్ విధానాలతో మరింత పెరిగే అవకాశం చూడాలి. 92,000 10 గ్రాముల ధర ఇప్పుడు 92,000 దట. ఇంకేం కొంటారు సామాన్యుడిగా? విస్తరణ టెన్షన్. రేపు కొత్త మంత్రుల పేర్లు ప్రకటిస్తారా లేదా? ప్రకటిస్తే అవకాశం ఎవరికి? ఏ శాఖలు? ఎవరి పోర్టుపోలియోకు కత్తెర? క్యాబినెట్లో అవకాశం కల్పించాలని అధిష్టానానికి పలువురు నేతలు లేఖలు. హైకమాండ్ నిర్ణయం మారేనా అంటూ వార్త కనిపిస్తుంది. సో రాష్ట్రంలో రేపు జరుగుతుందనే టెన్షన్ అధికార పార్టీలో నెలకొంది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి కంటి మీద కురుకు లేకుండా ఉన్నదట. సో మ్యాక్సిమం నాకు తెలిసి అయితే రేపు ఉండకపోవచ్చు అనుకుంటున్నా. బట్ ఏమైనా మిరాకిల్ జరిగితే చెప్పలేము. ఎందుకంటే నలుగురికి మాత్రమే అవకాశం అనుకున్నారు. ఇప్పుడు 6గురికి అవకాశం ఇచ్చే ప్లాన్ జరుగుతుంది. ఎందుకంటే అటు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్కు సంబంధించి మైనార్టీ కావచ్చు, అటు లంబాడల మంత్రివర్గంలో చోటు అడుగుతూ ఉన్నారు, మాదిగలు మాదిగలు మంత్రివర్గంలో చోటు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇంతమంది ఆశావాహులు ఉన్నారు, ఇంతమంది వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు మంత్రివర్గ విస్తరణ మీద. కాబట్టి కొంత ఆలోచించి కొంత సమయం తీసుకొని మంత్రివర్గ విస్తరణ చేస్తారేమని నేను అనుకుంటున్నాను. బట్ రేపే మంత్రివర్గ విస్తరణని మీడియాలో, సోషల్ మీడియాలో, పత్రికల్లో మరి ప్రచారం జరిగింది. కాబట్టి చాలామంది ఆశావాహులు కంటి మీద కునుకు లేకుండా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారట. ఎప్పుడు ఈ ప్రకటన వస్తుంది, ఎప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది, ఎప్పుడు మా నాయకుడి పేరు వస్తుంది, ఎప్పుడు మేము మంత్రివర్గంలో అడుగు పెడతామని తహతహలాడుతున్నారట ఆ మంత్రి పదవి కోసం కొంతమంది ఎమ్మెల్యేలు. నేను ఢిల్లీలో బీసీ సంఘాల మహాధరణ హాజరు కాన్న సీఎం రేవంత్ అంటూ మనకు కనిపిస్తుంది వార్త. అస్థినాకు చేరుకున్న సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కనిపిస్తుంది వార్త. ఇంకా ఏం లేదు. పొరుగల నుంచే సత్తా చాటుదాం. బీఆర్ఎస్కు పూర్వ వైభవం గ్యారంటీ. కాంగ్రెస్ మోసంతో మళ్ళీ మన వైపు చూస్తున్న ప్రజలు. చరిత్రలో నిలిచిపోయేలా వరంగల్ రజతోత్సవ సభా బాధ్యతలు పంచుకొని నేరుగా నాతోనే మాట్లాడినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి స్వేచ్ఛ హెడ్లైన్ చూస్తే ఇక స్వేచ్ఛలు కూడా ఏం లేవు, అన్నీ అవే ఉన్నాయి. భూముల అమ్మకం ఆపడినట్టు, కంచగజ్జుబౌలి భూములను కాపాడంటూ కేంద్ర హెచ్ఆర్డీ మంత్రికి బీజేపీ ఎంపీల వినతి ఇస్తున్నటువంటిది. వేలం వద్దు, వెంటనే ఆపేయాలంటూ విద్యార్థులు పెట్టిన కేసును ఎత్తివేయాలంటూ సీఎం రేవంత్పై బీజేపీ ఎమ్మెల్యేల ధ్వజం అంటూ వార్త కనిపిస్తుంది. ఇంకా 453 ఎకరాలు తెగనమ్మిన బీఆర్ఎస్ అంటూ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక అభినందించకుండా అపనిందల ఇంచు భూమి కూడా గుంజుకోలేదంటూ మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇక సన్నబియ్యం సంబరాలు కూడా కనిపిస్తుంది. బీసీ నేతల్లో చెలో డీల్ అనేది. రైతు భరోసా నిరీక్షణ హైలైట్ కనిపిస్తుంది స్వేచ్ఛలో. ముగిసిన ప్రభుత్వ గడువు, సర్కార్ నుంచి స్పష్టత కరువు. 18 లక్షల మంది రైతుల ఎదురుచూపు. 4,800 కోట్లకు పైగా నిధులు అవసరం. భూములపై డిజిటల్ సర్వేనంట. ప్రభుత్వం ప్రైవేటు భూముల హద్దుల నిర్ధారణకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు. తొలుత షేర్లింగంపల్లి, గండిపేట మండలాల్లో సర్వే. ఆర్టీఓ కార్యాలయంలో లీగల్ సెల్ ఏర్పాటు కసరత్తు. భూముల పరిరక్షణకు పకడ్బందీగా కార్యాచరణ. జిల్లాలో మొదలైన ప్రభుత్వ భూముల ఆన్లైన్ ప్రక్రియనట.
ఒకసారి నమస్తే తెలంగాణ చూస్తే గ్రోక్ చెప్పిన గ్రోత్ స్టోరీ, కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి పరుగులు. ఈ గ్రోక్ను ఎందుకు హైలైట్ చేస్తుందో నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ అనేది అర్థమవుతలే. గ్రోక్ ఏమైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నదో, మరి ఇండైరెక్ట్గా ఏమైనా మార్కెటింగ్ చేస్తున్నదో తెలియదు. కానీ అంటే గ్రోకు, అంటే గ్రోకు ఇక గణనీయంగా పెరిగిన జిఎస్టిపి, తలసరి అభివృద్ధి ఇరుసుగా మారిన హైదరాబాదు, కాళేశ్వరం, రైతు బంధుతో సాగుబాగు, సుస్థిరమైన ప్రభుత్వం ఉండడంలో వేగవంతంగా సర్కారును సంస్కరణలు అమలంటూ కేసీఆర్ను ఇట్లా ఆకాశానికి ఎత్తుతున్నది గ్రోక్. మరి నిజంగానే ఈ గ్రోత్కు సంబంధించి ఈ గ్రోక్ ఏమైనా చెప్పిందా అని మనం ఆ గ్రోక్ యాప్లో కొడితే మళ్ళీ ఈడ చూపించేది ఒకటి ఉన్నది, అక్కడ రిజల్ట్ ఇంకోటి వస్తుంది. మొన్న మీకు చూపిస్తే కదా ది బెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని కొడితే ఆయన యూపీ యోగి ఆదిత్య వస్తుండు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం ఎవరైనా కొడితే చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. కానీ ఇక్కడ కేసీఆర్ ఎక్కడ వస్తాడు? ఇలా గ్రోక్ చెప్పిన గ్రోత్ స్టోరీ అని ఇంకోటి పెట్టారు. ఇది కూడా కొట్టి చూద్దాం మరి ఏం స్టోరీ చెప్పింది. ఇక్కడ వచ్చిన స్టోరీ అక్కడ వచ్చే స్టోరీ రెండు ఒకటా కాదనేది. ఇక ఇవే ఉన్నాయి, కంచె గచ్చిబౌలికి సంబంధించిన భూముల విషయాలే ఉన్నాయి. 1 ఎకరం ఎండలేదంటూ వాస్తవాలను వదిలేసి వ్యవసాయ శాఖ విరుద్ధంగా ఇక జర్మనీ విద్యార్థినిపై లైంగిక దాడంటూ హైదరాబాద్ నడిబొట్టున మరో ఘోరం అంటూ ఒక వార్త మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఒక్కసారి పోల్ పెట్టే ప్రయత్నం చేయము అనిత. రాష్ట్ర వ్యాప్తంగా పంచినటువంటి సన్న బియ్యం మంచిగున్నాయా మంచిగా లేవని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. సన్న బియ్యం నిన్న చాలామంది ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో సన్న బియ్యం తీసుకురు కాబట్టి సో సన్న బియ్యం మీద మరి ఒకసారి తొలి వెలుగు